చేరి వచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు ఎందుకు అంత నీరసంగా ఉన్నారు? ఎండ ఎక్కువ ఉందనే చాలా నీరసంగా ఉన్నారు. గమనిస్తున్నాను. ఎండ ఎక్కువ ఉందా లేకుంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయా? అయితే మనమున్న ప్రదేశం పరిశుద్ధ ప్రాంతం, దేవుని గవిని, దేవుడు నివసించే ప్రాంతం కాబట్టి మనం దేవుని సన్నిధిలో అడుగు ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు మాత్రమే ఆమేనని చెప్దాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి నమ్మకం కూడా ఉండదు, ఆమేన్ కూడా చెప్పరు. నమ్మిన వారు చెప్దామండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం వింటుండగా చేరి వచ్చిన రక్షణ కుటుంబం అంతటికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం మైక్లో చదవండి. వచనం నుండి, మోసే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యములోకి వెళ్ళి దానిలో 3 దినములు నడచరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళల్లో వేసి తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచుచు యెహోవాను నేనే అనెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనంలో వారు ఎర్ర సముద్రం అనేటువంటి ఆ సముద్రాన్ని దాటి ముందుకు కొనసాగారు. ఏ సముద్రం అండి? ఎర్ర సముద్రం. అది ఒక పెద్ద ఆపద, కష్టం వారికి, ఇశ్రాయేలు ప్రజలకి. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్తున్న సమయంలో వెనకల శత్రువులు తరుముతున్నారు. ముందేమో ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. దేవుడు ఏం చేశాడు అంటే అందరూ నిలవబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు, మోషే అందరూ నిలవబడి ఉండగా ఇశ్రాయేలు ప్రజలు భయముతో, వణుకుతో, దిగులుతో బాధపడుతూ ఉంటే మోషేతో దేవుడు అన్నాడు, మోషే నీ దగ్గర ఏమున్నది? ఒకవేళ దేవుడు నువ్వు సమస్యల్లో, అప్పుల్లో ఉంటే దేవుడు ఒకవేళ నీ దగ్గర ఏముందంటే నా దగ్గర ఏముందయ్యా, నేనేం చేయలేనయ్యా అంటారు. మన దగ్గర నోరున్నది ప్రార్థన చేయుటకు. మోషే దగ్గర ఏమున్నది అంటే అయ్యా ఒక కర్ర ఉందయ్యా. అవునా? ఆ కర్ర ఉందా? అయితే ఆ కర్రను తీసుకొని ఆ ఎర్ర సముద్రంలో వెయ్యమనగానే ఎర్ర సముద్రము 2 భాగాలుగా, 2 పాయలుగా విభజింపబడినది. వారు ఆరిన నేల మీద నడుచుకుంటూ బయలుదేరి గమ్యము చేరుటకు వారు అడుగులు వేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రమును ఎర్ర సముద్రంలో మనుషులు ఎవరు నడువుటకు అసాధ్యం. వారి వల్ల కాదు. కొన్ని విషయాలలో మన వల్ల కొన్ని కావు, అవుతాయండి. కానీ మన వల్ల ఎందుకు కావు? దేవుని వల్ల ఎందుకు అవుతాయి అంటే మనము మనుషులం కాబట్టి మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దేవుడు అన్నీ కూడా చెయ్యగలిగిన దేవుడు. హల్లెలూయా. మనకు కొన్ని అసాధ్యములైనవి ఉన్నాయి. దేవునికి సమస్తము సాధ్యము. ఎందుకంటే మనము మనుషులం, మనము ఒక పరిమితి కలిగిన వారం, మనము కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో ఉండేవారము. దేవుడు నిత్యుడనగా నిత్యము ఉండువాడు. హల్లెలూయా. ఒకరోజు ఉండేవాడు కాదు, 33 సంవత్సరములు ఈ భూమి మీద ఉండి వెళ్ళిన మాత్రమే కాదు, కానీ నిత్యుడై ఉన్నాడు. కాబట్టే ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యము ఉంటాడంట. ఆయన మన కొరకు మరణించినప్పటికీ
ఆయన జీవించుచున్నాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు రక్షణ ఇవ్వుటకు మరణించినను ఆయన జీవించుచున్నవాడు. ఆయనలో జీవమున్నది. కాబట్టి మనము మన దగ్గర ఈ దినాన ఏముంది? విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో ఆ దినాన మోషే, సరే ప్రభువా నీవు అన్నట్టే చేస్తానని ఎర్ర సముద్రంలో కర్ర వెయ్యగానే, కర్ర ఎంత ఉంటుందండి? దొడ్డు కర్ర ఎంత ఉంటుంది? మహా అంటే ఇంత ఉంటుందేమో. ఇంత కర్ర తీసుకొని సముద్రంలో వెయ్యగా సముద్రం ఎంత వెడల్పుగా ఉంటుంది. అంత పెద్ద వెడల్పు కలిగిన సముద్రం విశ్వాసముతో చిన్న కర్ర వేయగా 2 భాగాలుగా, అటువైపు ఒక భాగముగా ఇటువైపు ఒక భాగముగా సముద్రం వెళ్ళిపోయి మధ్యలో ఆడిన నేలగా చేయబడినది. వర్షం పడితే రోడ్లన్నీ ఎట్లుంటాయండి? బుడద బుడద ఉంటాయి. ఒకవేళ రోడ్డు సరిగా లేకుంటే సముద్రంలో ఏమైనా రోడ్డు ఉంటుందా? దేవుని నమ్మిన వారికి దేవుడు ఏం చేస్తారంటే రోడ్డే ఇలా కానీ ఆరిన నేలగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2-3 గంటలు వర్షం పడితే రోడ్లన్నీ పాడైపోతాయి. బైక్లో పోయినా, కార్లో పోయినా, నడుచుకుంటా పోయినా చాలా కష్టం. అది ఇది భూమి చేసినప్పుడు నుండి ఆ యొక్క ప్రాంతమంతా నీరుతో నింపబడినది. ఉన్నట్లుండి నీరంతా పోయగా ఎట్లుంటుంది? బుడద ఉండదా? నడుచుట సాధ్యమా? అసాధ్యమైనప్పటికీ నమ్మిన దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ముందుకు సాగుట కొన్నిసార్లు కష్టం. మనము నమ్మిన దేవుడు మనల్ని ముందుకే నడిపిస్తాడు. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. వారు ఎర్ర సముద్రంను దాటి వెళ్ళిన తర్వాత స్తుతించారంట. మన జీవితంలో ఏదైనా గొప్ప కార్యం జరిగిందనుకోండి, ఏం చేస్తాం? అబ్బా దేవా జ్ఞాపకం చేసుకున్నావయ్యా ఆ కష్టం నుండి. దేవా నన్ను గుర్తుపెట్టుకొని నా ప్రార్థన విన్నావయ్యా. ఇస్తే దేవా స్తోత్రం అంటారు. ఇవ్వకుంటే దేవా ఏమంటారు? దేవా స్తోత్రం లేదయ్యా అంటారా? ఏమున్నా లేకున్నా స్తుతులు చెల్లిస్తే దేవుడు మార్గం ఏర్పరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి మనుషులు నడిపించలేని మార్గములో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినట్టుగా నీవు నడవడానికి, నీవు జీవించడానికి, నీవు బాగుండడానికి నీకు వీలు కానప్పుడు, దేవా నీవే సహాయము అని అడిగినప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు, నీ తరాన్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నిత్యుడగు తండ్రిగా పిలువబడ్డాడు. ఈ లోకంలో ఎంతోమంది ఉండొచ్చు, వేల్పులలో ఆయన వంటి వారెవరూ లేరు. ఈ లోకంలో దేవుడని పిలువబడే వారు ఎంతోమంది ఉన్నారేమో. ఆయన తండ్రిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ బయట ఉన్న వారికి, బయట ఉన్నటువంటి వ్యక్తులకు ఏంటి క్రైస్తవులు దేవుణ్ణి తండ్రి అంటున్నారే అంటే, క్రైస్తవులు నమ్మే దేవుడు ఆయన తండ్రిగా ఆదరించే దేవుడు కాబట్టి మేము తండ్రి అంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తన ప్రజలను నా కుమారుడా, నా కుమార్తె అంటాడు కాబట్టి తండ్రికి కుమారుడికి, తండ్రికి కుమార్తెకు ఉన్న సంబంధాన్ని ఏర్పరిచిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువుల వారు. కాబట్టే వేల్పులు అని పిలువబడే వారిలో ఆయన వంటి వాడు ఏ ఒక్కడూ లేడు అని చెప్పుటకు నేను గర్విస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క మోషే ఎర్ర సముద్రం, ఇశ్రాయేలు ప్రజలు సముద్రాన్ని దాటి వెళ్ళిన తర్వాత 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత వారికి ఒక సమస్య ఏర్పడింది. ఏంటంటే బాగా నడిచి ఉన్న నీరంతా అయిపోయింది. సముద్రాన్ని దాటారు, బయటికి వచ్చారు, నీరున్నది, ఆ యొక్క నీరు కూడా అయిపోయింది. 3 రోజులు అంతా నడిచారు. ఇప్పుడు దాహం వేస్తూ ఉంది. మనం కూడా బాగా ప్రయాణం చేసామనుకోండి, ఏం చేస్తాం? చల్లగా నీళ్ళు ఉంటే బాగుంటుంది, తినుకున్నా పర్లేదు, చల్ల నీళ్లు కావాలనుకుంటాం. ఎండలో వారు బాగా తిరిగి ఇంకా నీరు కావాలనుకున్నప్పుడు నీరు దొరకలేదు. ఇంకా మొదలైంది. ఆ సముద్రాన్ని దాటించిన దేవుడు
మరచిపోయాడు అనే ప్రశ్న వారిలో వచ్చింది. మీ జీవితంలో ఎన్నో సముద్రం లాంటి కష్టములను దాటించిన దేవుడు ఉన్నాడు. ఆయన దాటించాడు. దానికన్నా చిన్న సమస్య ముందనుకోండి, ముందు చేసిన మేలును మరిచిపోయి ఈ సమస్య వచ్చింది, ఇంకా నేనేం సాగుతా, నేను పోతానా ఇంకా ముందుకి అనే ప్రశ్నతో ఆగిపోతారు. దేవుడు ఏమంటాడు, నీ జీవితంలో నేను అనేకమైన కష్టముల నుంచి దాటించలేదా? అవి జ్ఞాపకం చేసుకోవా? నేను చేసిన గొప్ప మేలులను మరిచిపోయి ఇప్పుడు ఉన్న సమస్య గొప్పది, కొండంత సమస్య అని బాధపడుతున్నావు. కానీ ఆ కొండలాంటి సమస్యను ఎప్పుడో తొలగించా, ఈ చిన్నది నువ్వెందుకు భయపడుతున్నావు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అనేకమైన ప్రయాణముల నుండి, ప్రమాదముల నుండి, కష్టము నుండి, కన్నీరు నుండి, అనారోగ్యం నుంచి తప్పించిన దేవుడు ముందున్న సమస్యను తీవలేడా? అంత గొప్ప ఘోరమైనటువంటి కరోనాను దాటించిన దేవుడు ఇప్పుడున్న అనారోగ్యం ఏ పాటిది? ఆయన సమస్తమును చెయ్యగలడు. అంత సముద్రాన్ని దాటి 3 రోజులు ప్రయాణమై వెళ్ళిన తరువాత నీరు లేవు. సరే, అంతా వెతికిగానే మారా అనే ప్రాంతానికి వెళ్ళారు. మనకు ఇప్పుడు ఆకలిస్తూ ఉందనుకోండి, ఉన్నట్లుండి మనకి ఇష్టమైన వంటకం చేశారనుకోండి, ఎవరేమైనా అనుకొని తినేద్దాం అనుకొని తినేస్తాం, ఆకలి తట్టుకోలేక అనుకుందాం. ఇప్పుడు వారికి తిరిగి ఒక చోట నీళ్ళు ఉన్నాయి. దొరకగానే వెళ్ళి అందరూ పడిపోయి చేతులతో తీసుకొని తాగారు. తాగితే చాలా చేదుగున్నాయి, మధురంగా లేవు, చేదుగున్నాయి. ఏంటి అబ్బా చేదుగున్నాయి, ఈ నీళ్ళు తాగితే బాగుండవే, మంచిది కాదే అని బాధపడుతూ ఉంటే అప్పుడు ఏం చేయాలా? దేవుడు ఈ నీళ్ళన్నా ఇచ్చినాడు. సరే అనుకోకుండా, ఏ మోషే, నీవేమో ఫరో నుంచి విడిపించి రప్పించావు, ఎర్ర సముద్రాన్ని దాటించావు, ఇప్పుడేమొచ్చింది? నీరు లేవంటే నీరు దగ్గరికి తీసుకొచ్చావు, అంతా బాగుంది. నీరు రుచికరముగా లేవే, చేదుగా ఉన్నాయే, నేనేం చెయ్యాలి అని మోసేను సనుగుతా గొనుగుతా తిట్టుకుంటా ఉంటే మోసే మీద ఎప్పుడూ వారి కన్ను, మోసే మీదనే వారి దృష్టి. చక్కగా పోదామంటే ఏమి ఇప్పుడు నడిపిస్తున్నాడు, పెద్ద చెప్తున్నాళ్ళే అనుకొని ఉంటారు. మందిరములో నడిచేటప్పుడు చేసేటువంటి ఒక దైవజనుడు కూడా ఒకవేళ చెప్తా ఉంటే, పాస్టర్ గారు ఏం బాగా చెప్తారులే అని అనుకునేవారు లేకపోలేదు, మాకు తెలుసు. చాలామంది అనుకుంటారు, పాస్టర్ మా దీర్ఘ శాంతంగా ఉంటారు, చూస్తే మా మనసులో ఉండేది ఏం చెప్తారులే అనుకుంటారు. లోకము నుండే వచ్చి లోకము నుండి వేరు చేయబడి దేవుణ్ణి తెలుసుకొని దేవుని ఆత్మాభిషేకంతో నింపబడి వాక్యము చదువుతూ దాన్ని పాటిస్తూ జీవించుచున్న మాకు మా ముందు నిలవబడిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి అని పరిశుద్ధాత్మ దేవుడు మాతో చెప్పడా? పరిశుద్ధాత్మ దేవుడు మాకు తెలియజేయడా? చాలామంది మా మనసులో అనుకునేది పాస్టర్కి ఎట్లా తెలుస్తుందో అనుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తారు. మా ముందు ఏమి మాట్లాడుతున్నారో, మా వెనకల ఏమి మాట్లాడుతున్నారో, కుడివైపున ఎడమవైపున ఏమి మాట్లాడుతున్నారో దేవుడు దైవజనులకు తెలియజేస్తారు. ఈ మోషేతో అన్నమాట, మోషే నీరు లేవు, నువ్వేమో బాగా చెప్తున్నావు, అట్లా చెప్తున్నావు, ఇట్లా చెప్తున్నావు, అట్టబో అంటున్నావు, ఇట్లా బో అంటున్నావు, ఆ విధముగా ఈ విధంగా అంటున్నావు కానీ అని మోషే మీద సనుగుతూ గొనుగుతూ ఉంటే, ఇప్పుడు గమనించండి, మీకేమైనా సమస్య వస్తే ఎవరు చెప్పుకుంటారు? ఎవరు చెప్తారండి? పాస్టర్కి చెప్తారు కదా, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి. పాస్టర్కే సమస్య వస్తే ఎవరు చెప్పుకుంటాడు? మీకు చెప్తారా అండి? చెప్పరు, దేవుడికి చెప్పుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ సమస్యలన్నీ భారములు మా మీద మోపుతారు, మేము ఆ భారములను తీసుకెళ్ళి దేవుని వైపు చెప్పి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు మేము ఒకవేళ ఏదైనా సమస్య ఉందనుకోండి, మేము దేవునికి చెప్పుకుంటాం కానీ ఎవరికి చెప్పం. మేము చక్కగా నవ్వుతూ ప్రసంగం చేస్తాం. ఈ ప్రసంగం చేసే దాని వెనకల ఎంతో ప్రయాస ఉంటుంది, కానీ నవ్వు ఎప్పుడు మారదు. ఎందుకంటే దేవుని నమ్మిన మేము దైవ సేవకులుగా ఏది ఏమైనా ఆయన చేయవలసింది చేస్తాడు, మేము సంతోషంతో చెప్పవలసింది చెప్తాము. కార్యం చేయగలిగినది దేవుడు మాత్రమే. మోషే మాకు నీళ్లు కావాలి, మోషే మాకు ఇది కావాలంటే మోషే వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వారు సనుగుతున్నారు, గొనుగుతున్నారు,
వారిని నడిపించి విడిపించి అద్భుతం చేసిన నేను మంచి చేస్తే నా మీదనే గొనుగుతున్నారయ్యా అంటే దేవుడు ఒక మాట చెప్పాడు. చూద్దామండి. 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను. చదువుదాం. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఆమేన్. యెహోవా గమనించినట్లయితే మోషే వెళ్ళి దేవునికి ప్రార్థన చేయగా ఆ ప్రార్థనను విన్న దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టులో ఒక కొమ్మను తీసుకొని ఆ నీటిలో వేయగా రుచికరము కానిది, చేదుగా ఉన్న నీరు మధురముగా మార్చబడినది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఏ సమస్యలు ఉన్నా దైవజనులు చెప్తారు, దైవజనులు ప్రార్థన చేస్తారు, అంతా మంచిగా జరుగుతుంది అని నమ్మాలి. మనం ప్రార్థన చేయాలి, దేవుడు వింటాడు, కార్యం చేస్తారని నమ్మాలి. మనందరం ఎవరండి? విశ్వాసులం కదండి. దేవుణ్ణి విశ్వాసిస్తున్న విశ్వాసులం. విశ్వాసులం అనే పదంలో ఏమున్నది? విశ్వాసము అనేది ఉన్నది. విశ్వాసికి విశ్వాసము లేకుండా ఉంటే ఆ వ్యక్తి విశ్వాసి కాదు. విశ్వాసి అని పిలువబడే మనలో విశ్వాసం ఉండాలి. అందుకొరకే దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలనైతే. నమ్ముట నీ వలనైతే. నీ వలనైతే అనే పదమును మనం గమనించాలి. నీ వల్ల అవుతుందా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడని? నీ వల్ల అవుతుందా దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడని? నీ వల్ల అవుతుందా నీ అప్పులు పోతాయని? నీ వల్ల అవుతుందా నీవు ఉన్నతమైన స్థితిలో ఉంటావని? నీ వల్ల అవుతే సమస్తము సాధ్యం. నీకే నమ్మకం లేకుంటే దేవుడు ఏమంటాడు? నీకే నమ్మకం లేదు నేను చేస్తానని. నేను అంత శక్తిమంతుని, నీ తండ్రిగా, నీ దేవునిగా ఉన్నాను, నీ కొరకు ఈ లోకానికి వచ్చాను, ఎంతో గొప్ప కార్యం చేశాను, శిలువ యాగము చేశాను. అటువంటి దేవుడినైనా నేను నీ వల్ల అవుతే నమ్ముట సమస్తము సాధ్యమంటే నువ్వు నీ వల్ల కాదంటున్నావంటే ఆ యొక్క కాదన్న వారిది తప్ప, చేస్తానన్న వారిది తప్ప, కాదు జరగదు అని అపనమ్మకంతో ఉన్నవారిది తప్పు గనుక దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలనైతే. ఏమి నమ్ముతావో నమ్మండి. దేవుడు నా అప్పును తొలగిస్తారని నమ్మండి. దేవుడు ఆరోగ్యం ఇస్తారని నమ్మండి. దేవుడు సమృద్ధిని ఇస్తారని నమ్మండి. దేవుడు శక్తితో నింపుతారని నమ్మండి. ఎందుకంటే మనము ఆయన ప్రజలమై ఉన్నాము కాబట్టి నమ్ముట నీ వలనైతే. ఈ రోజు నుంచైనా ప్రారంభిద్దాం. నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఏదైనా సరే. ఎర్ర సముద్రంలో నడువుట సాధ్యమా? నమ్మారు, నడిపించాడు. నీకు ఆరోగ్యం బాగవుతున్నదని మనుషులు ఒకవేళ నమ్మకపోవచ్చు, దేవుడు సాధ్యపరుస్తాడు. చివరిగా ఈ యొక్క మాట నేను ముగించబోతున్నాను. ఎందుకనగా మనము నమ్మాలి. ఈ యొక్క అపనమ్మకమైన లోకంలో నమ్మకమైనది దేవుడు మాత్రమే, ఆయన వాక్యము మాత్రమే. కాబట్టి నమ్మాలి, విశ్వసించాలి. రుచి లేని నీరు, మధురము కాని నీరు మధురముగా మార్చబడ్డాయి. ఒక చెట్టు యొక్క కొమ్మను వేయగా, చెట్టు అనగా సాదృశ్యము సిలువ. ఏంటండి? సిలువమానుపై యేసు ప్రభు వారు బలియాగమయ్యారు. కాబట్టి ఆ సిలువకు గుర్తుగా ఈ చెట్టుకు గుర్తుగా ఆ సిలువ ఉన్నది. ఆ చెట్టు కొమ్మను తీసివేయగా మధురముగా మార్చబడినది. యేసుక్రీస్తు ప్రభువుల వారి సిలువ చెంతలో మనముంటే మన జీవితం మధురంగా మార్చబడుతుంది. ఆమేన్. మన జీవితం ఏ విధంగా ఉంటుంది? మధురముగా మార్చబడుతుంది. కాబట్టి దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు. నీరు లేనప్పుడు నీరుచ్చాడు, అవి రుచిగా లేనప్పుడు రుచిగా మార్చాడు, సమృద్ధినిచ్చాడు. అటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మారా అనుభవమును మధురంగా మార్చాడు, చేదు అనుభవమును సంతోషకరముగా మార్చిన దేవుడు. చేదుగా ఉన్న నీ జీవితాన్ని సంతోషంగా మార్చుటకు శక్తిమంతుడు. కాబట్టి ఒక భక్తుడు, ఒక దైవజనులు ఈ పాట రాశారు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. అందరం పాడదామా? మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలు
నేను నివసించు నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట అందరం చప్పట్లు కొట్టి పాడదాం. నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. చివరిసారిగా పాడదాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. మారా అనుభవమును చేదు అనుభవమును మధురంగా మార్చిన దేవుడు మన జీవితాలను కూడా మధురంగా మారుస్తాడు. ఈ వాక్యమును మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.